హాయ్ అండి, నేను రజాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఇవి చిన్న ఉసిరికాయలండి. మనకి చిన్న ఉసిరికాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో ఈరోజు మనము 5 రెసిపీస్ చేసుకోబోతున్నాము. ఇలా చాలా బాగుంటాయండి. ఈరోజు మనం చేసుకుంటున్న ఈ రెసిపీస్ చాలా బాగుంటాయి. చక్కగా లాంగ్ పీరియడ్ కూడా స్టోరేజ్ ఉండేటటువంటి ఫుడ్స్ అండి. ఈ ఉసిరికాయలు మనకు దొరికినప్పుడల్లా ఇలా ఏదో ఒక విధంగా మనం ప్లాన్ చేసుకొని ఉసిరికాయని డ్రై చేసుకొని డ్రై ఫ్రూట్ కింద కానీ ఇలా రెడీ చేసుకొని పచ్చళ్ళగా కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ముందుగా మనం ఉసిరికాయని వాడేటప్పుడు ఇప్పుడు కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని దానికి వాటర్ ఏమీ లేకుండా పైన ఒకసారి కాటన్ క్లాత్తో క్లీన్ చేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనం ఎండలో పెట్టేసుకుంటే మనకి చక్కగా బాగుంటాయండి. ఈరోజు మనం చేస్తున్న ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ డ్రై ఫ్రూట్ అండి. దాంతోపాటు మనకి ప్రోబయోటిక్ డ్రింక్ కూడా మనకి కలెక్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇది మనకి ఇలా తీసుకోవడం మనకి డైజెషన్కి కూడా చాలా మంచిదండి. చాలా న్యాచురల్ పర్ఫెక్ట్ డ్రింక్ అండి. ఇది చాలా బాగుంటుంది. దీంట్లోకి ఫెర్మెంటెడ్ అయ్యి ఇది మనకి చాలా బాగుంటుందండి. దీంతో పాటు మనకి డ్రై ఫ్రూట్ కూడా రెడీ అవుతుంది. ఈ జ్యూస్తో పాటు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ డ్రై ఫ్రూట్ కూడాను. ముందుగా దీనికోసం నేను ఒక 3/4 కిలో వరకు ఇలా ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని దీన్ని ఒకసారి పైనుంచి క్లాత్తో క్లీన్ చేసుకుని 10 మినిట్స్ బయట పెట్టినా పర్లేదు, లేకపోతే అలా గాలి కుదిరేసినా పర్వాలేదండి. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం దీన్ని ఆరబెట్టుకొని పెట్టుకుందాము. ఈ ఉసిరికాయలతో మనం చేసుకునే డ్రై ఫ్రూట్ 1 ఇయర్ వరకు కూడా ఇలా ఉంటుందండి. మనకి ఉసిరికాయలు అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఇది మంచి రెసిపీ అండి ఇది. సో ఇలా దీన్ని ఇలా డ్రై అయిపోయిన వాటిని ఇలా తీసుకుందాము. ఇవి తీసుకున్న 3/4 కిలోకి నేను ఒక 100 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకుంటున్నానండి. 3/4 కిలో నుంచి మన కేజీ వరకు కూడా 100 గ్రామ్స్ తీసుకుంటే షుగర్ సరిపోతుంది. ఇలాగే ఉంటాయండి మెజర్మెంట్. ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా బాగుంటుంది. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అండి. సాల్ట్ మరీ ఎక్కువగా వేసుకోకుండా జస్ట్ ఒక 1/2 స్పూన్ మనం తీసుకున్న క్వాంటిటీకి బట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మనం మిక్స్ చేసిన ఒక 1 or 2 అవర్స్కి మనకి దీంట్లోంచి వాటర్ అంతా కూడా బయటికి ఫామ్ అయిపోతుందండి. మిక్స్ చేస్తున్నప్పుడు ముందుగా మనకి డ్రైగానే కనిపిస్తుంది, కానీ దీన్ని మనం ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి చక్కగా దీంట్లోంచి వాటర్ వచ్చేస్తుందండి. ఇది మిక్స్ చేసిన 2 అవర్స్కి నేను మీకు చూపిస్తున్నాను. జస్ట్ అప్పుడే దీనిపై నుంచి అంతా వెట్నెస్ ఇలా వచ్చేసిందండి. దీన్ని ఒక 24 అవర్స్ తర్వాత మళ్ళీ చూద్దాము. ఇదంతా కూడా 24 అవర్స్ తర్వాత మొత్తానికంతా కూడా దీంట్లోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. సో ఇలాగే ఇప్పుడు మనకి 24 అవర్స్ నెక్స్ట్ డే అండి. ఇది గడిచిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లోంచి వాటర్ చాలా ఎక్కువగా మొత్తం అంతా కూడా ఉసిరికాయలోంచి కూడా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసిందండి. మనం తీసుకున్న ఈ షుగరు ఇంకా సాల్ట్ ఉసిరికాయలో ఉండే వాటర్ని అంతా కూడా బయటకు తీసి ఇలా మొత్తం అంతా కంప్లీట్గా మనకి వాటరీగా తయారైపోయింది. ఇది చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఈ స్టేజ్లో కానీ ఉసిరికాయని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మనం ఇలా చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువే చేసుకుంటే మనం ఇలా చేసుకునే ప్రాసెస్లో మధ్యలో ఎవ్రీ ప్రాసెస్కి కూడా మనం తింటూ ఉంటే అందులో ఉండే టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టెప్ వైజ్ మనం చేసే ప్రాసెస్లో కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క టేస్ట్ యాడ్ అవుతూ చాలా బాగుంటుంది. సో ఇలా ఇప్పుడు మనకి ఇది వచ్చి 3వ రోజు అండి. ఈ 3rd డేకి మొత్తంగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ వాటర్ కూడా కొంచెం మంచి ప్రోబయోటిక్ జ్యూస్ మనకి దీని నుంచి మనకి చక్కగా రెడీ అయిపోయిందండి ఈ 3rd డేకే. సో ముందుగా ఈ వాటర్ అంతా కూడా బౌల్లోనే ఉంచుకొని ఈ ఉసిరికాయలు మాత్రం ఒక ప్లేట్లోకి మొత్తం అంతా కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం పల్చగా ఉండేలాంటి ట్రేలు తీసుకుంటే మనకి ఈజీగా ఇవి డ్రై అయిపోతాయండి. సో ఇలా ఏదన్నా ట్రేక్లో వేసుకొని మనం ఆరబెట్టుకుందాము. ఇప్పుడు ఈ జ్యూస్లోకి ఒక 2 పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇలా వేసుకొని దీంట్లోకి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. చాలా మంచిగా ఫెర్మెంటేషన్ కూడా బాగా జరుగుతుందండి ఇలా చిల్లీ వేయడం వల్ల. సో ఇందులో వేసేసుకొని ఈ ఉసిరికాయలను ఇప్పుడు ఎండబెట్టేసుకుందాము. ఈ ఉసిరికాయలతో పాటు ఈ జ్యూస్ని కూడా మనకి ఇందులో కలెక్ట్ అయిన జ్యూస్ని కూడా మనం ఎండలో పెట్టేసుకుందామండి. ఇలా ఇవన్నీ కూడా ఉసిరికాయలని ఎండబెట్టేసుకుందాము. దీంతోపాటు ఈ జ్యూస్ ఈక్వల్గా దీంతోపాటు మనం జస్ట్ ఒక 4 to 5 అవర్స్ మనం జ్యూస్ని బయట పెట్టినా సరిపోతుందండి, ఎండ కొంచెం గట్టిగా ఉంటే. ఈరోజు మనము వీటితో పాటు ఆల్రెడీ మనము దీంట్లోకి స్వీట్ డ్రై ఫ్రూట్ అండి ఉసిరికాయతో చేసాము. ఇంకా పిక్కులు అండి 1 ఇయర్ వరకు స్టోరేజ్ ఉండే పిక్కులు కూడా చేసాము. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీకు నెక్స్ట్ కూడా నేను అదే చూపిస్తానండి. ఆ ప్రాసెస్ అంతా కూడా ఇలా మనం ఉసిరికాయలు ఆరబెట్టిన ఈవినింగ్ కల్లా మనకి ఇలా ఎండిపోయి ఉంటాయండి. ఈ స్టేజ్లో కూడా తింటే చాలా బాగుంటాయి. చక్కగా ఇందులోకి జ్యూస్లోకి ఇవన్నీ కూడా బాగా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్ని బాగా ములిగేలాగా ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం 4th డేకి ఓపెన్ చేసి చూద్దాము. 4th డేకి కంప్లీట్గా మనకి ఇంకా ప్రోబయోటిక్ జ్యూస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుందండి. సో ఇది 4th డే అండి. ఇప్పుడు దీన్ని బాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా మొత్తం అన్నీ కూడా ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ స్టేజ్లో ఉన్న ఉసిరికాయ కూడా చాలా బాగుంటుంది తింటూ ఉంటే. ఇప్పుడు దీన్ని మనం ఒక ట్రేలోకి మళ్ళీ ఆరబెట్టేసుకొని మొత్తం కంప్లీట్గా దీన్ని ఆరబెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో వచ్చిన జ్యూస్ మాత్రం మనకి ఇంకా ఇది ఇంక మనం జ్యూస్ని ఇంకా ఎండబెట్టవలసిన అవసరం లేదండి.
ఇది చక్కగా మనకి ఇంకా మొత్తం తాగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఉసిరికాయలన్నింటినీ ఎండబెట్టేసుకుందాము. ఈ జ్యూస్ని మాత్రం ఇప్పుడు మనం ఒక బాటిల్లోకి తీసుకుందామండి. గ్లాస్ బాటిల్ కానీ పింగాణి దాంట్లోకి కానీ తీసుకోండి, ప్లాస్టిక్ వాడకూడదు. సో దీంట్లోకి మనం ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనకి ఈ వాటర్ వచ్చి 1/2 లీటర్ వస్తే దాంట్లోకి ఇంకో ఎక్స్ట్రా బాయిల్డ్ వాటర్ ఇంకొక 1/2 లీటర్ వేసుకుంటే మనకి చల్లటి నీళ్ళు సరిపోతుందండి. కొంచెం మరగబెట్టి చల్లారి నీటిని ఇందులోకి వేసేసుకొని మనం తీసుకుంటే మంచి ప్రోబయోటిక్ జ్యూస్ మనకి రెడీ అయిపోతుంది. ఇదంతా కూడా ఈ వాటర్ చక్కగా ఫెర్మెంటేషన్ అయ్యి ఉందండి. వాటర్ అంతా కూడా ఇది మనం డైలీ ఒక 50 ml తీసుకున్నా కూడా చాలా మంచిది. మనకి డైజెషన్ అది బాగుంటుందండి, కడుపులో కూడా చాలా బాగుంటుంది. సో ఇలా తీసుకోవడం వల్ల ఇది చక్కగా మంచిగా ఫెర్మెంటేషన్ అయిన జ్యూస్ అండి. ఇది మన బాడీలో ఫెర్మెంటేషన్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ఇలా మజ్జిగ పెరుగులో మనకి ఫెర్మెంటేషన్ ఉంటుందండి, అలా ఈ ఉసిరికాయల నుంచి న్యాచురల్గా మనకి ఇలా జ్యూస్ ఫెర్మెంట్ అయ్యి మనకు వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంతోపాటు మనము ఈ స్టేజ్లోంచి ఒక 2 రోజులు ఇంకా ఈ ఉసిరికాయలని ఆరబెట్టేసుకుంటే మనకి చక్కటి డ్రై ఫ్రూట్ కూడా రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి ఇలా చిన్నగా ఉన్నా కూడా నోట్లో పెట్టుకుంటే మనకి ఆ గుజ్జు చాలా బాగుంటుందండి. ఇది స్టోరేజ్ 1 year వరకు కూడా మీరు ఇలా ఎండబెట్టుకున్న ఉసిరికాయ ఇలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. లోపల పిక్క కూడా గుంజ అంటుకోకుండా సెపరేట్ అయిపోతూ చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఉసిరికాయ దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన థర్డ్ రెసిపీ అండి. థర్డ్ రెసిపీ వచ్చి మనం దీన్ని పచ్చడి చేసుకుంటున్నామండి. ఉసిరికాయని చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి. ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో 1 year వరకు స్టోరేజ్ ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఈ ఉసిరికాయ దొరికినప్పుడల్లా ఇలా మనం పచ్చడి చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా రైస్, ఉప్మా, ఇడ్లీ దేంట్లోకైనా కూడా చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో బాగుంటుందండి. దోశల్లో దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా మనము ఈ ఉసిరికాయలోంచి పిక్కను సెపరేట్ చేసుకోవాలండి, పిక్కను తీసేసుకోవాలి. ఇది కొంచెం మనం పిక్కను తీసేటప్పుడే మనకు కొంచెం పని ఉంటుందండి. ఇలా కొంచెం మనం 1 year స్టోర్ చేసుకొని మంచి ఫుడ్ తీసుకోవాలంటే కంపల్సరీగా మనం ఇలా కొంచెం చేయవలసి ఉంటుందండి. సో ఇలా పిక్కలన్నింటినీ సెపరేట్ చేసుకొని గుజ్జును మాత్రం మనం కలెక్ట్ చేసుకుంటాము ఈ పచ్చడి కోసము. సో ఇలా మనకి ఇంత గుజ్జు వచ్చిందండి. ఇది వచ్చి మనకి కేజీ వరకు ముక్కలు కలెక్ట్ అయ్యాయి. సో దీంట్లోకి నేను ఒక 100 గ్రాములు కళ్ళుప్పు తీసుకున్నానండి, రాక్ సాల్ట్. దీంట్లో వేసుకొని మొత్తం అంతా ఈ ఉప్పుని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా ముక్కల్లో వేసిన తర్వాత ఇది కూడా మనకి 1 or 2 hours వాటర్ చక్కగా బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనము ఇలా మూత పెట్టేసుకొని ఒక 24 hours పక్కన పెట్టేసుకుందామండి. ఒక రోజు నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డేకి ఒక 24 hours అయినా కంప్లీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని మళ్ళీ ఒకసారి తీసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. దీంట్లోకి ఇలా వాటర్ చక్కగా మొత్తం అంతా కూడా ఇవి సాల్ట్ వేయడం వల్ల ఉసిరికాయలోంచి మొత్తం వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసిందండి. ఇదంతా కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఇలాగా ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు వేసుకుందామండి. చింతపండు అనేది ఈ ఉసిరికాయ ఉన్న పులుపుకి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. నేను తీసుకున్న కేజీకి 30 grams వరకు వేస్తున్నాను. మీరు 50 వరకు కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం పులుపు చింతపండు ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొంచెం ఒక 20 grams ఎక్స్ట్రా కూడా పెంచుకోవచ్చండి. నేనైతే ఇలా 30 grams వరకు వేసాను. పచ్చడి చాలా బాగుంది మనం తీసుకున్న కేజీకి. సో ఈ చింతపండుని ఇలా బాగా దీంట్లోకి ఈ వాటర్లోకి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము. దీంతోపాటు ఈరోజు మనము ఈ ముగ్గిపోయిన ఉసిరికాయలండి, ఇవి తినడానికి డైరెక్ట్గా బాగుంటాయి, అంత పులుపు ఉండవు. ఇవి తింటే డైరెక్ట్గా పిల్లలు మొత్తం అన్నీ కూడా తినేస్తారు, అంత బాగుంటాయి పులుపు అసలు లేకుండా. వీటితో ఈరోజు మనము డ్రై ఫ్రూట్ చేసుకుంటున్నామండి. స్వీట్ డ్రై ఫ్రూట్ చాలా బాగుంటుంది. ఉసిరికాయల్లో కొంచెం షుగర్ యాడ్ చేసి స్వీట్ చేస్తాము, చాలా టేస్టీగా ఉంటుందండి డ్రై ఫ్రూట్. చక్కగా పుల్లగా తీతిగా చాలా బాగుంటుంది. దీంట్లోంచి కూడా ముందుగా మనం పిక్కని కలెక్ట్ చేసుకుంటాము. పిక్కని బయటకు తీసేసుకొని దీని గుంజును మాత్రమే తీసుకుంటామండి. ఇలా ఇది వచ్చి మనం పచ్చడి కోసం రెడీ చేసి పెట్టుకున్న ముక్కలండి ఇవి. ఇది వచ్చి ఇప్పుడు మనము ఇది స్వీట్ డ్రై ఫ్రూట్ కోసం మనము రెడీ చేసుకున్న ముక్కలు ఇవి. ఇందులో కొన్ని నేను పచ్చి ఉసిరికాయలు కూడా వేశాను. డైరెక్ట్గా మొత్తం అన్ని పచ్చి ఉసిరికాయలతో చేసినా కూడా చాలా బాగుంటుందండి. నేను కొన్ని ముక్కిన ఉసిరికాయలు కూడా ఇందులోకి వేసి మిక్స్ చేసుకున్నాను. ఇలా 3/4 కిలో వరకు ముక్కలు వచ్చినాయండి నాకు. ఈ 3/4 కిలోలో ఒక 100 grams వరకు షుగర్ వేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ అండి. ఇంతకన్నా ఎక్కువ వేసినా టేస్ట్ బాగోదు. కరెక్ట్గా సాల్ట్ చూసుకొని వేసుకోండి. జస్ట్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న 3/4 కిలోకి మాత్రం 1 స్పూన్ తీసుకున్నానండి. పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగున్నాయి ఈ ముక్కలు మాత్రం. సో ఇలా మొత్తం అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా ఒక 2 hours మనకి దీంట్లోంచి అంత వాటర్ కూడా బాగా ఫామ్ అయిపోయి బయటకొచ్చేస్తుందండి. ఇలా వీటిని ఈ రెండింటిని కూడా ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది ఇలా వాటర్ జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను. ఒక 2 to 3 hours మనకి ఇలా వాటర్ వచ్చేసింది. ఈ ఉసిరికాయ ముక్కలు కూడా ఇలా ఉందండి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ డేకి మనకి ఈ పచ్చడి కోసం మనము చింతపండు వేసిన ఈ ఉసిరికాయ ముక్కల్లో మొత్తం ఈ చింతపండు కూడా మనకి ఇందులో ఉండే వాటర్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి. మొత్తం అంతా అందులో కూడా మొత్తం వాటర్ అంతా పోయి కొంచెం డ్రై అయిపోయింది. లైట్గా ఇందులో కొంచెం వాటర్ అయితే ఉందండి ఇంకాను.
సో ఇది వచ్చి మనం స్వీట్ డ్రై ఫ్రూట్ కోసము రెడీ చేసుకున్న ఉసిరికాయ ముక్కలండి. ఇందులో నుంచి కూడా వాటర్ చాలా చక్కగా ఉసిరికాయలోంచి మొత్తం వాటర్ అంతా కూడా బాగా ఫామ్ అయిపోయింది. ఇది కూడా దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఎండబెట్టుకుందామండి. వాటర్ని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకొని జస్ట్ ముక్కలను మాత్రమే ఒక ట్రేలో వేసుకొని ఎండబెట్టుకుందాము. ముందుగా మనం పచ్చడి కోసము ఈ ముక్కలన్నింటినీ కూడా ఇలా ట్రేలో వేసుకొని మొత్తం అన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టేసుకుందామండి. వీటిని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే పల్చటి రేక్ మీద మనకి చక్కగా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. సో వీటిని ఇలా మొత్తం అన్నీ కూడా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోంచి మనకి కొంచెం వాటర్ కలెక్ట్ అవుతుందండి. ఆ వాటర్ని మనము ఒకసారి దీంట్లో మనం చింతపండు వేసాం కాబట్టి కొంచెం లైట్గా ఇసుక ఏమన్నా ఉంటుందేమో చూసుకొని దీన్ని ఒకసారి చిన్న స్ట్రైనర్తో, అంటే మనం టీ వడగట్టుకునేలాంటి స్ట్రైనర్తో మనము ఈ వాటర్ని కొంచెం ఒకసారి వడగట్టేసుకుంటే మనకి దీంట్లో ఇసుక ఏమీ లేకుండా చక్కగా ఫ్రెష్గా మంచిగా ఉంటుందండి జ్యూసు. దీన్ని ఇలా వడగట్టేసుకుందాము. జస్ట్ లైట్గా కొంచెం మాత్రం ఇసుక వచ్చింది, అంటే చింతపండులో ఉంటుంది కాబట్టి పచ్చళ్ళు అలా ఉన్నది బాగోదు కాబట్టి ఇలా వడగట్టుకుందాము. ఇప్పుడు వచ్చి ఇది స్వీట్ డ్రై ఫ్రూట్ కోసం అండి. ఇది కూడా ఒక ట్రేలోకి ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. వాటర్ అందులోనే ఉంచుకొని ఇది మా ముక్కలను మాత్రమే జస్ట్ ఇలా కొంచెం డ్రై చేసుకుంటూ దీని మీద స్ప్రెడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం ఎండబెట్టేసుకుందామండి. ఇది ఎండబెట్టుకునేటప్పుడు ఈ స్వీట్ డ్రై ఫ్రూట్లో వాటర్ని ఇంకా పచ్చడి కోసం వచ్చిన మిగిలిన వాటర్ని కూడా మనం దీంతో పాటే ఎండలో పెట్టేసుకుందాము. జస్ట్ మనం ఎండ ఎక్కువగా ఉంటే 4 to 5 hours ఎండలో పెట్టి లోపల తెచ్చేసుకోవచ్చండి. ఎండ తక్కువగా ఉంటే ఈవినింగ్ వరకు ముక్కలతో పాటు కూడా అలా వదిలేయచ్చు, సరిపోతుంది. ఇలా జస్ట్ ఈ స్వీట్కి సంబంధించింది మాత్రం ఈవినింగ్ వరకు అలా ఎండలోనే ఉంచేద్దామండి. పచ్చడికి సంబంధించింది మాత్రం కొంచెం ఉంది కాబట్టి మనం 4 to 5 hours తర్వాత లోపల తెచ్చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అన్నీ కూడా ఈ రెండింటిని కూడా ఇలా ఎండబెట్టేసుకుందాము. మనకి బయట పిచ్చుకలు ఏమన్నా ఉడతలు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే దీని మీద ఇలా మెస్ లాంటిది ఏదైనా వేసేసుకొని దీన్ని ఇలా ఆరబెట్టుకుంటే సేఫ్టీగా బాగుంటుందండి. ఈ రెండింటిని కూడా ఎండబెట్టేసుకున్నాము. ఇది పచ్చడి ముక్కలు మనకి ఎండిపోయిన సాయంత్రానికండి ఇలా ఉన్నాయి, చక్కగా డ్రై అయిపోయినాయండి ఇవి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లాస్టిక్ దాంట్లో దీన్ని కూడా తీయకూడదండి. ప్లాస్టిక్లో తీస్తే మనకి ముక్కలు బాగోదు. గాజులో కానీ పింగాణి దాంట్లో కానీ దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఈ కొంచెం జ్యూస్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఎండిపోయి మనకి చాలా తక్కువ జ్యూసే వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీంతో పాటు మనం ఆల్రెడీ మనకి ఈ స్వీట్ డ్రై ఫ్రూట్ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు కూడా ఇలా ఆరిపోయినాయండి. వీటిని కూడా ఇప్పుడు మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న పాకంలోకి మనం మిగిలిన ఈ జ్యూస్లోకి ఇందులోకి వేసేసుకుందాము. ఈ షుగర్ జ్యూస్లోకి ఈ మొత్తం అన్నీ కూడా ఇందులోకి వేసుకుందామండి. ఇలా ఒక 2 days దీన్ని రిపీట్ చేయవలసి ఉంటుంది. దీంట్లోకి వేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా దీన్ని ముక్కల్ని సెపరేట్ చేసుకొని జ్యూస్ని సెపరేట్ చేసుకొని ఎండబెట్టేసుకొని మళ్ళీ సేమ్ ఇలానే ప్రాసెస్లో దీన్ని కూడా తర్వాత కూడా ఇందులో జ్యూస్లో వేసేసుకుంటే మనకి చక్కగా ఇది 2 to 3 daysలోనే ఈ ముక్కలు బాగా డ్రై అయిపోతే కనుక ఈ జ్యూస్ కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోతుందండి. ముక్కలన్నీ కూడా పీల్చేసుకుంటాయి చక్కగా. ఇలా ఇప్పుడు నైట్ అంతా కూడా మనం సెకండ్ టైం కూడా దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ డేకి మొత్తం ముక్కలన్నీ కూడా ఆరిపోతాయి, దాంట్లోకి లాగేసుకుంటుందండి జ్యూస్ అంతా కూడా. ఈ ట్రేలు మనం వేసిన స్టీల్ ట్రేస్ అండి. స్టీల్ కాబట్టి మన ఉప్పు తగిలి ఉన్నది కాబట్టి మనం వేసే డ్రై ఫ్రూట్కి ఈ ముక్కల్ని ఈ ట్రేల్ని క్లీన్ చేసుకొని నెక్స్ట్ డేకి ఆరబెట్టుకొని మళ్ళీ వేసుకోవడం మంచిదండి. అలా పెట్టేస్తే ఆ ట్రేలు పాడైపోతాయి, స్టీల్ కాబట్టి పాడైపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మనం పెట్టుకొని ముక్కల్ని వేసుకుందాము. ఈ పీసెస్ అన్నీ కూడా మొత్తం ఈ జ్యూస్ అంతా కూడా అబ్జర్వ్ చేసినాయండి. మొత్తం ఇంకెక్కడ జ్యూస్ మనకి మిగలలేదు, కంప్లీట్గా మొత్తం అంతా కూడా ఇలా అబ్జర్వ్ చేసేసిన ఈ ముక్కలన్నీ కూడా. సో ఇప్పుడు ఇంకా జ్యూస్ లేదు కాబట్టి కంప్లీట్గా మొత్తం అంతా కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుంటే ఇక 2 daysలో మనం ఇలా ఎండబెట్టుకుంటే ఈ స్టేజ్ నుంచి మనకి చక్కటి డ్రై ఫ్రూట్ చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడే ముక్కలు ఇలా ఉన్నాయి. ఈ స్టేజెస్ వైజ్ కూడా ఇవి కూడా తింటూ ఉంటే చాలా బాగుంటాయి. మనం ఆరబెట్టిన ఫస్ట్ డే నుంచి కూడా తింటూ ఉంటే చాలా బాగుంటాయండి. చక్కగా మన స్వీట్ డ్రై ఫ్రూట్ ఉసిరికాయతో రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. ఇంక ఈ స్టేజ్లో మనం తీసేసుకుని ఏదైనా 8 కంటైనర్లో పెట్టేసుకొని బయట పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన అవసరం లేదు. జస్ట్ అలా బయట పెట్టేసుకుంటే 1 year వరకు మనం మంచి స్వీట్ పుల్లగా చక్కగా తీయగా ఈ ఉసిరికాయతో చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ఈ రెసిపీస్ని ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది, కొంచెం లైట్గా జ్యూసీగా ఉంటూ తింటూ ఉంటే కంప్లీట్గా డ్రై అయిపోయినా కూడా ఆ టేస్ట్ అసలు బాగోదండి. ఇలా మనకి షుగర్ వేయడం వల్ల మంచిగా ఒక జ్యూసీ కన్సిస్టెన్సీతో చాలా బాగుంటుంది. తినే కొద్దీ పిల్లలు తింటూ ఉంటారండి. ఇలా తినడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కటి సి విటమిన్ మనకి అందుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఇది కూడా తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పచ్చడి కోసం మనం నానబెట్టుకున్న ఈ ముక్కలు కూడా చక్కగా డ్రై అయిపోయినాయండి. ఇంకా ఈ స్టేజ్ నుంచి జస్ట్ ఇది వచ్చి మనకి ఇంకా 4th డేకే కంప్లీట్గా ఎండిపోయింది. సో వీటిని ఒక
2 to 3 అవర్స్ జస్ట్ అలా బౌల్తో పాటు బయట పెట్టేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఇంక మనం వేరేగా ట్రేలో అది మార్చాల్సిన అవసరం లేదు. కొంచెంసేపు బయట అలా పెట్టేసుకొని మనం తీసుకోవచ్చు. ఇంకా కంప్లీట్గా ఇంక మనకి 4th డే మధ్యాహ్నానికి ఇలా అయిపోయి ఉన్నాయి ముక్కలన్నీ కూడా. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా, మరీ మెత్తగా కాకుండా కొంచెము కచ్చాపచ్చగా దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ఇలా మరీ మెత్తగా అయిపోయినా కూడా అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు అది కూడా అలా బాగోదు. ఇలా కొంచెం మనకి లైట్గా కచ్చపచ్చగా కొట్టుకుంటుంటే ముక్కల్లో మనం రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు ఆ ముక్కలు మనకి నోటికి తగిలి చాలా బాగుంటాయండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా మనం మిక్సీ పట్టేసుకుంటే చక్కగా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని మిగిలిన ముక్కలను కూడా మనము మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా చట్నీ చేసుకుని పెట్టుకుంటే అసలు చాలా బాగుంటుందండి. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా బాగా ఇష్టపడతారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది అసలు. వాళ్ళైతే కంపల్సరీగా టేస్ట్ చేయవలసిన రెసిపీ అండి ఇది. చాలా బాగుంటుంది. సో వీటిని ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఇలా బౌల్లోకి మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనము చట్నీకి ఎంత వచ్చిందంతా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీకు చూపిస్తానండి. ఇప్పుడు వచ్చి ఇది 622 గ్రామ్స్ వరకు వచ్చింది. అంటే నేను తీసుకున్న కేజీ ముక్కలకి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి ఇదంతా కూడా మనకి ఎంతవరకు వచ్చిందండి. దీనికి నేను 100 గ్రామ్స్ వరకు కారం తీసుకుంటున్నాను. ఇది ఇంట్లోకి వచ్చి ఒక 20 గ్రామ్స్ వరకు ఆవాలండి, ఒక 20 గ్రామ్స్ వరకు మెంతులు, ఒక 20 గ్రామ్స్ వరకు ధనియాలు తీసుకుందాము, ఒక 20 గ్రామ్స్ వరకు ఎండుమిర్చి అండి. ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి మనం తీసుకున్న క్వాంటిటీకి. మీరు ఎక్కువ తక్కువలో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి దగ్గరగా ఈ మెజర్మెంట్స్కి చూసుకొని తీసుకోండి. ఒక 20 గ్రామ్స్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనము 100 గ్రామ్స్ సాల్ట్ ముక్కల్లో వేసున్నాం కాబట్టి ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు సరిపోతే తర్వాత చూసి వేసుకోవచ్చండి. ముందుగా మనము ఆవాలు ఇంకా మెంతుల్ని ఒకసారి రోస్ట్ చేసుకుందాము. ఇవి కొంచెం లైట్గా రోస్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా వీటిని రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. దీని తర్వాత మనం ధనియాలు ఇంకా ఎండుమిర్చిని అప్పుడు సెకండ్ టైం రోస్ట్ చేసుకోవాలండి. ముందే వాటిలో కలిపి రోస్ట్ చేసుకుంటే అవి కొంచెం మాడకపోవడం, ఈ త్వరగా మాడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని సపరేట్ చేసుకుని కంపల్సరీగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇప్పుడు దీన్ని కూడా ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 20 గ్రామ్స్ సాల్ట్ కూడా ఇందులోకి వేసేసుకుందామండి. వేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా ఉంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది మన పచ్చడి. ఇంకా ఈ కొంచెం పౌడర్తోనే ఇదంతా ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి పచ్చళ్ళలోకి నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటానండి. పల్లి ఆయిల్, నువ్వుల ఆయిల్ కానీ పల్లి ఆయిల్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి తొక్కు పచ్చళ్ళలోకి, మాగాయ పచ్చళ్ళలోకి కానీ దేంట్లో కానీ ఇలా చాలా బాగుంటుందండి ఇలాంటి ఆయిల్స్ తీసుకుంటే. ఇది వచ్చి నేను ఇప్పుడు దీంట్లోకి ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. ఈ వెల్లుల్లిపాయ వచ్చి మనకి ఇలా ఒలుచుకొని దీన్ని కొంచెం కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకుందాము. ఇలా దంచి పెట్టుకుందామండి తాలింపులోకి. సో ఇప్పుడు దీంట్లోకి నేను వచ్చి 350 ml వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇలా 350 ml ఆయిల్ మీకు ఇలా క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా మనం తీసుకునే గుజ్జు లాంటి పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కాకపోతే ఈరోజు మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 350 ml అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. పైన మీకు ఆయిల్ తేరిపోతున్నట్టు పచ్చళ్ళు అలా ఉన్నా కూడా అది టేస్ట్ అంతగా బాగోదండి. ఆయిల్ పైకి తేరిపోవడం అలా కాకుండా ఇలా వేసుకోవడం వల్ల మనకు 1 year స్టోరేజ్ కంపల్సరీ ఉంటుందండి. ముక్కల్లోకి అంతా కూడా ఆయిల్ బాగా మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ పైన తేరడం అలా అవసరం లేదు. సో ఇలా ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లోకి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకొని, ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇందులోకి వేసుకుందామండి. వేసుకున్న జస్ట్ 15 సెకండ్స్లోనే మనం దీంట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకొని జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము. ఇవి మాడవలసిన అవసరం లేదు. జస్ట్ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ ఉసిరికాయ గుజ్జంతా కూడా ఇందులోకి వేసుకుందామండి. ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా వెంటనే వేసిన ఒక 15 సెకండ్స్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్ చేసుకొని ఈ వేడిలోనే దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత ఇది కొంచెం ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ పౌడర్ను కూడా ఇందులోకి వేసేసుకుందామండి. ఈ ధనియాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని మనం వేసుకున్న ఈ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని ఇంకా ఫైనల్గా మనం దీంట్లో మనం తీసుకున్న 100 గ్రామ్స్ కారం కూడా ఇందులోకి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే మన ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో ఉసిరికాయ చెట్లు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఉసిరికాయలు మనకి చెట్టుకు కూడా ఎక్కువ రోజు నిలవ ఉండవండి. అవి మాడిపోవడము, ఎర్రగా అయిపోయి ముగ్గిపోయి రాలిపోవడము అలా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో పెట్టుకున్నా కూడా ఉసిరికాయ మనం కోసుకొని 2 to 3 days కన్నా ఎక్కువ రోజు నిలవ ఉండదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా నిలవ ఉండదు. కాబట్టి మనం ఇలా స్టోరేజ్ చేసుకున్న ఫుడ్స్ని ఉసిరికాయతో చేసుకుంటే వాటి బెనిఫిట్స్ అన్నీ కూడా చక్కగా మనం ఇయర్ అంతా కూడా పొందిన వాళ్ళం అవుతామండి. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చడిని. చాలా టేస్టీ పచ్చడి అండి ఇది.
ఇలా మనకి దీనికి దోశల్లోకి, ఇడ్లీ, ఉప్మా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. చక్కగా మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన అవసరం లేదండి, బయట పెట్టినా కూడా చక్కగా స్టోరేజ్ ఉంటుంది మనకి. ఇది లాంగ్ పీరియడ్, తడి తగలకుండా ఉంచుకుంటే 1 year కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో కంపల్సరీగా మనం చింతపండు పులుపు మాత్రం యాడ్ చేయాలి, ఎందుకంటే ఉసిరికాయలో ఉండే పులుపు అంత ఎక్కువగా ఉండదు కాబట్టి చింతపండు ఇలా యాడ్ చేసుకుని మనం ఇలా పచ్చడి చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇంతేనండి మన ఉసిరికాయ పచ్చడి, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉసిరికాయ దొరికినప్పుడు చాలా మంచి టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఇదే స్టైల్లో మనము రాసి ఉసిరికాయతో కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలా పెట్టుకున్నా కూడా ఇంతేనండి మన ఉసిరికాయ రెసిపీ. చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో 1 year వరకు స్టోరేజ్ ఉండే ఉసిరికాయ పచ్చడి అండి. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన 5th రెసిపీ వచ్చేసి ఈ ఉసిరికాయలతో మనం పులిహార చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది పులిహార. 2 to 3 days కూడా మనం చేసిన పద్ధతిని బట్టి నిలవ కూడా ఉంటుందండి. చాలా పుల్లగా చాలా టేస్టీగా బాగుంటుంది ఉసిరికాయ. దీనికోసం మనం ముందుగా నేనైతే ఇలా కొన్ని ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి మనం దీన్ని ఆరబెట్టవలసిన అవసరం ఏం లేదండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుని దీన్ని మనము ముక్కలను కట్ చేసుకుందాము. దీని నుంచి పిక్కని వేరేగా చేసుకుని గుజ్జుని మాత్రం కలెక్ట్ చేసుకుందామండి. ఇలా పిక్కలు తీసేసిన గుజ్జు వచ్చి నాకు 500 grams వరకు వచ్చిందండి. ఈ రోజు నేను కిలో రైస్తో చేస్తున్నాను పులిహార. దీనికి 500 grams అయితే పులుపది పర్ఫెక్ట్గా ఉండి చాలా బాగుంటుందండి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకుందాము. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ముక్కల్ని మనం ఇలా మిక్సీ పెడితేనే చాలా స్మూత్గా మనకి ఇలా పేస్ట్లా అయిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి మనము నేనైతే ఒక 250 ml వరకు ఆయిల్ వేస్తున్నానండి. పల్లి ఆయిల్ అయినా నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. దీంట్లోకి మనం కొన్ని పల్లీలు మనం తినేదాన్ని బట్టి ఒక 100 grams వరకు కూడా వేసుకోవచ్చు. పల్లీలు వేసుకొని దీన్ని ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. మనం తీసుకున్న ఈ కేజీ రైస్ని కూడా కుక్ చేసుకొని ఇలా ఒక స్పేషియస్గా ఉన్న బౌల్లోకి తీసుకొని ఇలా మనము స్ప్రెడ్ చేసుకోవాలండి రైస్ని. అలానే ఉంచేస్తే ముద్దలాగా బాగోదు పులిహార. ఇప్పుడు కూడా ఏ పులిహార చేసినా కూడా మనం రైస్ని ముందుగా వేడివేడిగా అలా ఉంచకుండా దీన్ని ఏదైనా పెద్ద స్పేషియస్గా ఉండే బౌల్స్ లాంటి దాంట్లోకి తీసుకొని రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఆవాలు వేసుకుందామండి. ఒక 20 grams వరకు ఆవాలు వేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు ఇంకా ఇలా 1 by 1గా వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకొని దీన్ని ఒకసారి కొంచెం అలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి శనగపప్పు అండి ఒక 50 grams వరకు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేను కేజీకి అయితే 50 grams వరకు వేసాను. ఇందులోనే ఇప్పుడు మినపప్పు అండి, మినపప్పు కూడా వేసుకొని దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా వేగే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపు అండి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు నేను ఇంగు వేసుకుంటున్నాను, మీరు తినేదాన్ని బట్టి 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇదే స్టేజ్లో కొంచెం మనం సాల్ట్ కూడా మనం తీసుకునే క్వాంటిటీ బట్టి చూసుకొని కరెక్ట్గా వేసుకొని మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసేటప్పుడు కూడా రైస్లో సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటామండి. ఇందులోకి లైట్గా కొంచెం వేసుకుందాము. ఇప్పుడు ఈ తాలింపులన్నీ కూడా ఈ రైస్లోకి వేసేసుకుందామండి. నార్మల్గా మనం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్న ఉసిరికాయ గుజ్జుని ఆ తాలింపుల్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక 10 to 15 seconds అండి, అంతకన్నా ఎక్కువసేపు అసలు ఉంచకూడదు. జస్ట్ ఉసిరికాయ గుజ్జుని అలా వేసుకొని ఒక్కసారిగా ఇలా జస్ట్ మిక్స్ చేసేసుకొని దీన్ని తీసుకెళ్ళి మనం ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఉసిరికాయ గుజ్జుని మాత్రం అసలు కుక్ చేయకూడదండి. జస్ట్ అలా ఒక 10 to 15 seconds అలా మిక్స్ చేసుకొని వెంటనే మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం దీంట్లోకి రైస్లోకి చక్కగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మన ఉసిరికాయ పులిహార చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. టేస్ట్ మాత్రం ఉసిరికాయతో పులిహార చాలా బాగుంటుందండి. మనకి సీజన్లో ఉసిరికాయ దొరికినప్పుడు ఈరోజు నేను చేసిన ఈ స్టైల్లో చక్కగా డ్రై ఫ్రూట్స్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఉసిరికాయలు అలాగా నిలవ ఉండవు కాబట్టి ఎక్కువ రోజులు మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా 2 to 3 days కన్నా ఉండవు కాబట్టి ఇలా స్టోర్ చేసుకొని మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉసిరికాయ పులిహార తప్పకుండా ట్రై చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ పులిహారలోకి మనం బంగాళదుంప పిడిపి అయితే చాలా బాగుంటుంది కాంబినేషను. అంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.